ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఈ కొండగట్టులో ప్రతి నిత్యము గిరి ప్రదక్షిణ చేయబడుతుంది. ఈ మహాభారత ప్రవచన అంతర్గతంగా పరమేశ్వరుడు ఆనందించేశాడు. ఇంకో 50 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళ తర్వాత రోజు చేస్తారు, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ప్రతి గంటకు చేస్తారు. అది 50 ఏళ్లకు ఆచారమై కూర్చుంటుంది. అప్పుడు పుట్టే వాళ్ళంతా కొండగట్టు గిరి ప్రదక్షిణ చేయాలిరా అని సంకల్పంతో ఆచారం నచ్చి చేస్తుంటారు. అంత అద్భుతాన్ని పరమేశ్వరుడు తీర్చాడు. ఒక్కొక్కరిని ఎంచుకుంటాడండి పరమేశ్వరుడు. ఆయన ఎంచుకున్నాడు పరమేశ్వరుడు. ఎక్కడో ఉన్నాడు ఆయన, ఇక్కడ లేని మహత్తులు ఉన్నారు, కానీ ఇక్కడి వాళ్ళు నచ్చాలి పరమేశ్వరుడికి. అక్కడ ఆయన యొక్క భూతదయ నచ్చింది, ఆయన పరమనిష్ట నచ్చి ఆ మహాత్ముని కదిలించాడు. అక్కడ కదిలిస్తే ఆయన ప్రతి పౌర్ణమికి వస్తున్నాడు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ. మొదట్లో చాలా తక్కువ మందితో చేశాడు, ఇవాళ కొన్ని వేల మంది చేస్తున్నారు గిరి ప్రదక్షిణ. తర్వాత రాను ఇది ప్రతి పౌర్ణమికి పోయి ప్రతి వారానికి రావచ్చు, ప్రతి వారానికి పోయి ప్రతి రోజు రావచ్చు, ప్రతి రోజు పోయి ప్రతి గంటకు రావచ్చు, ప్రతి గంటకు పోయి ప్రతి నిమిషం రావచ్చు, ప్రతి నిమిషం పోయి ప్రతి క్షణానికి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు గుట్ట చుట్టూ. అంత అద్భుతాన్ని ఇస్తారు. అది పరమేశ్వరుడు అనుగ్రహం. ఇవాళ మనకు తెలియదు ఆ గిరి ప్రదక్షిణ పోదామంటే. పోయిన వాళ్ళు ఉన్నారు, దీనిలో చాలా మంది కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఉన్నారు, మన గర్చగుర్తి గ్రామంలో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పుణ్యాత్ములు. అంత అద్భుతాలు జరగాలంటే ముందే వేస్తాడు బీజాలు. మనం కూడా అంతే కదా, ఆరిత్రులు విత్తనాలు వేస్తాం. ఎప్పుడు తింటాం? కంకి దసరా అప్పుడు తింటాం, అప్పుడే తాగుతాం కదా. ఇది అంతే, భగవంతుడు ఇవాళ మొలకిచ్చాడు, ఇవాళ విత్తనం వేశాడు. కొండగట్టు గిరి ప్రదక్షిణ అని ఇవాళ వేశాడు విత్తనాన్ని. ఇంకొక 30 ఏళ్లకు, ఇంకొక 10 ఏళ్లకు అది మొలకై మొలిచి వృక్షమై మొలిచి అప్పుడు కాక ఫలాలు ఇస్తుంటుంది. ఫలాలంటే అందరూ నిరంతరం తిరిగేటువంటి గొప్ప క్షేత్రం అవుతుంది. మన అదృష్టం బాగుండి పరధర్మాన్ని పట్టుకుంటే ఇప్పుడు ఆయుష్ లేని వాళ్ళు చచ్చిపోయి మళ్ళీ పుడతారు. ఆ గిరి ప్రదక్షిణ చేసడానికి తప్పకుండా పుడతారు. కానీ పరధర్మాన్ని పట్టుకోండి, ఆ పరధర్మం మనకు శత్రువైన వాడికి చేయడమే పరధర్మం. కాబట్టి